తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. 2 రోజుల పాటు హైదరాబాద్లోని ఆయన నివాసంతో పాటు కార్యాలయాల్లో సాగిన తనిఖీల్లో స్వల్ప మొత్తంలో నగదుతో పాటు కొన్ని పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ కీలక నేత రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆస్తులపై ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. 2 రోజుల పాటు ఆయన ఇళ్లు, కార్యాలయాలతో పాటు బంధువుల ఇళ్లు, వ్యాపార భాగస్వాముల ఆస్తులపై ఐటీ అధికారులు దాడి చేసి తనిఖీ చేశారు. సుదీర్ఘంగా 2 రోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. రమేష్ నివాసంతో పాటు రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, రిత్విక్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, రిత్విక్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రిత్విక్ గ్రీన్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, గ్లోబల్ ఎర్త్ మినరల్ ప్రైవేట్ లిమిటెడ్, రిత్విక్ అగ్రికల్చర్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల కార్యాలయాలతో పాటు ఆయా సంస్థల డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపారు. అలహాబాద్ బ్యాంకులో రమేష్ సంస్థల పేర్ల మీద ఉన్న ఖాతాల్లో లావాదేవీలను పరిశీలించారు. ఐటీ తనిఖీలు జరుగుతున్న సమయంలో ఢిల్లీలో ఉన్న ఆయన హైదరాబాద్లోని నివాసానికి చేరుకున్నారు. ఐటీ అధికారులకు పూర్తిగా సహకరించి సోదాలు ముగిసిన అనంతరం సీఎం రమేష్ పంచనామా పత్రాన్ని ప్రదర్శించారు. కుటుంబ సభ్యులు, తన వద్ద పనిచేసే సిబ్బంది నుంచి అధికారులు 3,53,700 రూపాయలు మాత్రమే స్వాధీనం చేసుకున్నారని సీఎం రమేష్ తెలిపారు. బ్యాంకు ఖాతాల వివరాలకు సంబంధించిన పత్రాలు తీసుకెళ్లినట్లు ఆయన వివరించారు. ఐటీ అధికారులు 2 రోజుల పాటు శోధించినా తమ వద్ద ఎలాంటి అక్రమాస్తులు లభ్యం కాలేదని ఆయన స్పష్టం చేశారు. మొత్తం కలిపితే 3,53,700. వాళ్ళు వచ్చిన పర్పస్ ఏంటి? సోదాల కోసం కాదు, ఒక భయానక వాతావరణం సృష్టించడానికి వచ్చారు. వీళ్ళంతా నన్ను ఏం చేయలేరు. మేము కరడుగట్టిన తెలుగుదేశం నాయకులు, మమ్మల్ని ఏం మార్చలేరు. అంటే ఏదైతే విభజన చట్టంలో పెట్టినారో అవి అడిగితే దాడులా? ఇది మా పైన దాడి కాదు. తెలుగు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మీరు ఏదో విభజన చట్టంలో గురించి, స్టీల్ ప్లాంట్ గురించి మేము అడుగుతున్నామంటే తప్పకుండా అడుగుతాం, ఇంకా కూడా అడుగుతాం. ఇంకా కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైట్ల గురించి కూడా యావత్ భారతదేశంలో ఉండే అన్ని పార్టీల వాళ్ళు కూడా నాకు ఫోన్ చేశారు. మేము అందరం కలిసి మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. త్వరలో ఒక మీటింగ్ వేసుకొని నేషనల్ ప్రెస్కి పోయి, లేకుంటే మనము ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర పోదాం, సిబిడిటీ చైర్మన్ దగ్గరికి పోదాం. ఏంటిది? దీనికి ఎక్కడికి అంతు? ప్రజాస్వామ్యంలో ఒకసారి వాళ్ళకు ఓటేసి గెలిపిస్తే ఈ మాదిరి కక్ష సాధింపు చర్యలు ఎంత దూరం పోతారు చూద్దాం అని చెప్పేసి మాట్లాడుకుంటాను. అంత ఈజీగా దీన్ని వదిలే విషయం కాదు. విభజన హామీల అమలు గురించి ప్రశ్నించినందుకే తనపై కక్ష పెంచుకుని ఐటీ దాడులు చేయిస్తున్నారని సీఎం రమేష్ ఆరోపించారు. ఐటీ సోదాలపై బాధితులందరితో కలిసి జాతీయ స్థాయిలో ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.